తురుతూ ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను గూడంచు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 79 ని అప్లై చేసి నిన్ను నువ్వే ఆటో రిపేర్ మోడ్ లో వేసుకో. ఆ తర్వాత ఆ కిడ్నాపర్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 79. ఇదిగో చూడండి మిస్టర్ ఖురానా, మీ సోలార్ ప్లాన్ మోడల్ రెడీగా ఉంది కదా? అయ్యయ్యో మేయర్ సార్, ఇందులో ముఖ్యం ఏమిటంటే మిస్టర్ మెహతా ముందు మన పరువు పోకుండా చూసుకోవాలి. డోంట్ వరీ, మిస్టర్ మెహతా ఇక్కడికి రాని నేను అతనికి మన ప్లాన్ గురించి వివరంగా చెప్పి అర్థమయ్యేలా చేస్తాను. వావ్ ఖురానా అంకుల్, మీరు ఈ మోడల్ ని అక్యురేట్ గా చేశారు. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. థ్యాంక్ యూ కిక్కు అండ్ ట్వింకిల్. బ్రిలియంట్ కన్నా చాలా బ్రిలియంట్, సూపర్ డూపర్ బ్రిలియంట్. బ్రిలియంట్ అని చెప్పగానే బ్రిలియంట్ అయిన చాక్లెట్ ని తింటాను. నాకు ఒక విషయం అసలు అర్థం కాలేదు. ఇంతకీ ఈ మోడల్ ఏంటి? టోనీ, ఇదొక సోలార్ ప్లాంట్ మోడల్. దీని ద్వారా సూర్యుడి దగ్గర నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి కరెంట్ గా మార్చగలం. మనకి ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. ఇదంతా నాకు బాగా తెలుసులే. ఈ విషయం నీకు తెలుసో లేదో నేను చెక్ చేశాను అంతే. కంగారు అంటే గెంతుకుంటూ పరిగెడుతుంది. మా టోనీ బాస్ కి బుర్ర అప్పుడప్పుడే పని చేస్తుంది. అందరూ బాగా వినండి, ఎవ్వరూ ఎటువంటి అల్లరి చెయ్యకూడదు. మిస్టర్ మెహతా వచ్చేశారు. ఒకవేళ ఆయనకి మన సోలార్ మోడల్ కనుక నచ్చేసిందంటే ఈ ప్లాంట్ తయారు చేయడానికి కావలసిన టోటల్ ఫండ్ ని ఆయనే ఇస్తానని మాట ఇచ్చారు. ఓరి నాయనో, ఈ వైపు ఎందుకు ఇన్ని కాల్స్ వస్తూనే ఉన్నాయి? డోడో, మిస్టర్ మేతా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా? అందుకు ఆయనతో పాటు ఎప్పుడూ ఆయన సెక్రటరీస్ ఉంటారు. లీవ్ దెమ్ గాడ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్. వెల్కమ్ మిస్టర్ మెహతా, మీరు బాగున్నారా? ఫిట్ అండ్ ఫైన్. మీరంతా ఎలా ఉన్నారు? ఇదిగో చూడండి, మేమందరం బాగానే ఉన్నాం, కానీ ఫిట్ గా లేం. క్లుప్తంగా చెప్పాలంటే మేమంతా బాగా వెయిట్ అయిపోయాం, ఫ్యాట్ గా ఉన్నాం. అవును, ఆ అక్కెవరు? తనే తానియా అక్క, మెహతా అంకుల్ వాళ్ళ అమ్మాయి. కానీ వాళ్ళు ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఒకవేళ ఎగ్జామ్ గురించి కంగారు పడుతున్నారేమో. టోనీ బాస్, అందరూ మీలాగా ఉండరు. హలో తానియా, మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషం. ఆవిడ మొహం చూస్తుంటే ఏదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఒకవేళ తను మిమ్మల్ని మొదటిసారి కలిసింది కదా, అందుకే అయి ఉంటుంది. అమ్మా, అంకుల్ కి హలో చెప్పు. మిస్టర్ మెహతా, అది సమస్య కాదు, దాన్ని వదిలేయండి. ఆమెకు ఎప్పుడు తోస్తే అప్పుడే హలో చెప్పమనండి. సరే రండి, మీకు నేను మా సోలార్ ప్లాంట్ మోడల్ చూపిస్తాను. ఏదే నేను చేసింది ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి. అరే, ఏమిటిది? ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ దాంట్లో బాంబు ఏదైనా ఉంటుందా? ఒక్క నిమిషం ఆగండి, ఎవరు దీన్ని షూట్ చేయొద్దు. దీన్ని నేను చూసుకుంటాను.
ఇదొక నార్మల్ డ్రోనే. ఇదెలా ఇక్కడికి వచ్చింది? టానియా ఎక్కడికి వెళ్ళింది? అవును, నేను అక్కడే ఆడుతున్నాను. అరెరే, ఒకవేళ ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? ఆ? ఆ? కాదు మేయర్ అంకుల్, ఒకవేళ టానియాకి ప్రమాదం కలిగిందంటే నా R7 ఖచ్చితంగా బ్లింక్ అయి ఉంటుంది. ఇంతకీ తానియా ఎక్కడుంది? ఇదిగో చూడండి, అందరూ రండి, మనమందరం కలిసి ఆమెను వెతుకుదాం. హలో, అవును, ఇంకో 5 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను. కొంచెం వెయిట్ చెయ్యి. ఓకే ఓకే తాన్యా, మేము ఇప్పుడు స్టాప్ లోనే నిలబడి ఉన్నాం. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయి. స్టాప్. మీరెందుకంత కంగారుగా పరిగెడుతున్నారు? ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలా? అవును అంకుల్, మీరు నన్ను కొంచెం ఆ బస్ స్టాప్ లో డ్రాప్ చేయగలరా? నా ఫ్రెండ్స్ నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా తీసుకువెళ్తాను. మిగతా వాళ్లకు సహాయం చేయడమే నాకున్న ముఖ్యమైన పని. రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం. అరెరే, ఇప్పుడు మనమందరూ ఏం చెయ్యగలం? అంతా నీ చేతిలోనే ఉంది. కికో, దయచేసి నా కూతుర్ని సేఫ్ గా నా దగ్గరికి తీసుకురా. డోంట్ వరీ అంకుల్, నేను మీకు మాటిస్తున్నాను. తానియా అక్కకేం కాకుండా నేను చూసుకుంటాను. అంకుల్, కిక్కో మీకు ప్రామిస్ చేశారు కదా, దీన్ని 2 మాటల్లో చెప్పాలంటే మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి. మేయర్ అంకుల్, మీరు జట్పట్ అంకుల్ మొబైల్ కి కాల్ చేసి ఆయనతో చెప్పండి సన్ సిటీ రోడ్ ని బ్లాక్ చేయాలని. ఆ లోపల నేను టానియా అక్కని కనిపెడతాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మిగతా అంకుల్ కూతురు టానియా అక్కకి ఏదో సమస్య అనుకుంటాను. R7 నార్త్ డైరెక్షన్ లో సిగ్నల్ చూపిస్తోంది. త్వరగా వెళ్ళు. షూర్ బ్రో, లెట్స్ గో. మనం ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీ ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. మీరు ఈ సన్ సిటీలో అన్ని వైపులకు వెళ్ళి తానియా ఎక్కడుందో వెతకండి. ఏవో కార్లు వస్తున్నాయి. ఓ నో అంకుల్, ప్లీజ్ మీరు కార్ ఆపుతారా? ఓకే, కానీ ఏమైంది? అది వాళ్ళు మన ముందు చెకింగ్ చేస్తున్నారు, చూడండి. యాక్చువల్లీ ఈరోజు నేను మా నాన్నగారితో చెప్పకుండా బయటకు వచ్చేసాను. అప్పుడే నేను నా ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ కి వెళ్ళగలను. కానీ నువ్వు ఎందుకు ఇలా పారిపోతున్నావు? నువ్వు మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే కదా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి. అది మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఒంటరిగా బయటికి పంపించలేదు. ఎప్పుడు చూసినా గార్డ్స్ నాతో పాటే ఉంటారు. మా నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అందుకని ఎప్పుడు ఆయన భయపడుతూనే ఉంటారు నన్నెవరైనా కిడ్నాప్ చేస్తారేమోనని. అందుకే మొట్టమొదటిసారి నేను మా ఫ్రెండ్స్ తో పాటు పిక్నిక్ వెళ్ళాలనుకున్నాను. కానీ తానియా, నువ్వు మీ నాన్నగారు చెప్పిన మాట వినాలి. నువ్విలా ఒంటరిగా బయలుదేరొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అది నా పేరు మీకు ఎలా తెలిసింది? అంతేకాకుండా నేను చేసింది తప్పైతే తూ ఎవరినైనా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను. తో నాకు నీ పేరు మాత్రమే కాదు, నీ గురించి ఇంకా చాలా విషయాలు బాగా తెలుసు.
ఎన్నో రోజుల నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. కానీ ఎందుకు? ఎందుకంటే నాకు అవకాశం దొరికినప్పుడు నిన్ను కిడ్నాప్ చేయాలని. నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత మీ నాన్నగారి దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బు డిమాండ్ చేసి గుంజాలి. ఆ, నీళ్లలో నిమ్మకాయ కలిపితే దాన్ని షర్బత్ అంటారు. అలాగే దొంగని టక్కున పట్టేశారంటే అతని డిటెక్టివ్ షర్ట్పట్ అంటారు. అర్థమైందా? సూపర్ సార్, ఏం చెప్పారు? వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఆ, చేతికి వేలు, వేలికి ఉంగరం. ఆ ఉంగరంలో నాగుపాము గుర్తు. తాన్యాని కిడ్నాప్ చేసింది ఎవరు? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ రూట్ లో వెళ్లే ప్రతి బండిని మేము చెక్ చేస్తున్నాం అంటున్నారు. మీ ఇష్ట ప్రకారమే వచ్చి చెక్ చేసుకోండి. సారీ, మా జెట్పట్ సార్ వర్కింగ్ స్టైల్ ఉంది, చాలా వింతగా ఉంటుంది. అందువల్ల నేనే చెక్ చేస్తాను. కోఆపరేట్ చేయండి. కార్లో ఎవరూ లేరు సార్. తూ తూ తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తానో ఊడొచ్చు. ఆ? గుడ్ మార్నింగ్ అంకుల్. సడన్ గా వచ్చి మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు సారీ. కానీ అంకుల్, మేము ఒక వ్యక్తిని వెతుకుతున్నాం. ఏం పర్వాలేదు, చూసుకో. నేను తప్ప ఈ కారులో ఇంకా ఎవ్వరూ లేరు. కార్ లోపల ఎవరూ కనిపించట్లేదు. కానీ R7 ఇప్పుడు బ్లింక్ అవుతోంది కదా. డిక్కీ లోపల నుంచి ఎందుకు సౌండ్ వస్తోంది? అంకుల్, నేను ఆ డిక్కీని ఒకసారి చెక్ చేసి వై చూస్తాను. నాట్? షూర్. నేను ఇక్కడి నుంచే డిక్కీ ఓపెన్ చేస్తాను, వెళ్ళి చూసుకో. తూ తూ తురుతూ, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 79 ని అప్లై చేసి నిన్ను నువ్వే ఆటో రిపేర్ మోడ్ లో వేసుకో. ఆ తర్వాత ఆ కిడ్నాపర్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 79. కికో, నువ్వు చెప్పు. నేను రాకెట్ ని ప్రయోగించి అతని కార్ని పడగొట్టనా? వద్దు సూపర్ స్పీడో, ఆ కార్ డిక్కీలోనే టానియా అక్క కూడా ఉంది. తనని మనం సేఫ్ గా కాపాడాలి. మనం ఇప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా 192. కూల్ ఐడియా బ్రో. నేను ఇప్పుడే ఫార్ములా నంబర్ 1 and 2 ని అప్లై చేస్తాను. తన వెహికల్ టైర్స్ ని పంచర్ చేస్తాను. చూడు, ఇవేవి మామూలు టైర్స్ కాదు. వీటిని పంచర్ చేయడం చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. తూ తూ తురత్తు, ఎవరైనా కిడ్నాప్ చేస్తానో ఊడొచ్చు. అతను నా కార్ని వదలకుండా వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు నేను అతని నుంచి తప్పించుకోవాలంటే డిక్కీలో ఉన్న అన్ని వస్తువుల్ని డిస్పోజ్ చేయాలి. కికో, ఆ కిడ్నాపర్ కారు రెండుగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? టానియా అక్క డిక్కీ లోపలే ఉంది. నువ్వు డిక్కీ ఉన్న పార్ట్ ని ఫాలో చేయి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 12 ని అప్లై చేసి ఆ కార్ డిక్కీ దగ్గరికి వెళ్ళు. వెంటనే చేస్తాను కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 12. ఇకో, నాకు కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇంకో 2 గంటల్లోగా నేను చాలా డబ్బు తీసుకొచ్చి అతనికి ఇవ్వాలని చెప్పాడు. అప్పుడే అతను తాని అని వదిలిపెడతాడట.
ఇదిగో చూడండి, మీరు ఆ కిడ్నాపర్ కి డబ్బు తీసుకెళ్లి ఇచ్చేసారంటే ఆ తరువాత సోలార్ ప్లాంట్ కి మీరు డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయగలరు? సారీ మేయర్, ఇప్పుడున్న పరిస్థితిలో నా కూతురు ప్రాణాలు కాపాడమే నాకు ముఖ్యం. బాబు కిక్కో, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే సోలార్ ప్లాంట్ మొదలు పెట్టడానికి ముందుగానే మూసేయాల్సి వస్తుంది. వద్దు మేతా అంకుల్, మిగతా వాళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడం చాలా పెద్ద తప్పు. అవును, ఖచ్చితంగా అది రాంగ్ కన్నా చాలా పెద్ద రాంగ్. వెరీ వెరీ రాంగ్. ఎందుకు నేను ఒక లాలీపాప్ తింటాను? డోంట్ వరీ అంకుల్, నేను కికో 2 గంటల లోపల ఆ కిడ్నాపర్ ఉన్న ఏరియాని కనిపెట్టి ఖచ్చితంగా తాన్యాని కాపాడతాం. కికో, నేనేదో తొందరపడాలా చెప్పేశాను, కానీ తాన్యాని మనం ఎలా కనిపెట్టగలం? మనకు కిడ్నాపర్ గురించిన ఏ ఆనవాళ్లు తెలియదే. నాకు కూడా పెద్దగా ఆ కిడ్నాపర్ గురించి తెలీదు. ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఫాస్ట్ డ్రైవర్, అది మాత్రం నాకు బాగా తెలుసు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక కార్ రేస్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారని అనిపిస్తోంది. కార్ రేస్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు దానిలో మెంబర్ గా చేరాలి. దాన్ని 2 మాటల్లో చెప్పాలంటే రేసింగ్ క్లబ్. సార్, తానే మేడం ఫ్రెండ్స్ ని లగేజ్ తో పాటు బస్ స్టాండ్ లో పట్టుకున్నాం. మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు? అబ్బబ్బే, అదేం లేదు అంకుల్, మేము ఊరికే. ప్లీజ్ అన్న, మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. అది తాన్యా అక్కని కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది. అయితే సరే, నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే తాన్యా మాతో పాటు ఒక ట్రిప్ కి రావాలనుకుంది, కానీ అంకుల్ సెక్యూరిటీ లేకుండా బయటికి ఎక్కడికి పంపించరు. అందుకే ఎవరికి తెలియకుండా మాతో పాటు రావాలనుకుంది. ఓకే, అందుకే టాన్యా అక్క డ్రోన్ ని పంపించి మన థాట్ ని డైవర్ట్ చేసినట్టుంది. అందులో దొరికిన ఛాన్స్ లోనే ఎస్కేప్ అయినట్టుంది. వెళ్ళిన దారిలోనే ఎవరో తనని కిడ్నాప్ చేసున్నారు. అయితే ఓకే, మీరందరూ టాన్యా అక్కని చూశారు కదా, అప్పుడు మీకేమైనా అనిపించిందా ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు? ఎప్పుడు సాయంత్రం పూట మేము కోల్డ్ కాఫీ తాగడం కోసం తన్ని మీట్ అవుతూ ఉంటాం. తనతో పాటు తన గార్డ్స్ కూడా వస్తారు, కానీ ఇంతవరకు తనతో పాటు ఎవరిని చూడలేదు. అవును, ఒక అంకుల్ని చూశాను. ఆయన ప్రతిరోజు సాయంత్రం కరెక్ట్ గా ఆ టైంకే వస్తారు. తానే వచ్చే టైంకి ఆయన వస్తారు. మీరు ఎప్పుడైనా ఆయనతో మాట్లాడున్నారా? ఆయన పేరు గాని ఫోటో గాని ఉందా? ఆయన ఇంతవరకు ఎప్పుడు మాతో మాట్లాడలేదు, కానీ దూరంగా నిలబడి ఏదో రహస్యంగా తాని అని అలా వాచ్ చేస్తూనే ఉంటాడు. నా దగ్గర ఒక ఫోటో కూడా ఉందనుకుంటాను. ఇలా చూడండి, మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక రోజు సెల్ఫీ తీసుకున్నాం. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో అతను కూడా ఉన్నాడు. ఆ కిడ్నాపర్ ఈగల్ రేసింగ్ క్లబ్ క్యాప్ వేసుకున్నారు. సూపర్ స్పీడో, పద వెళ్దాం. ఒకవేళ ఈగల్ రేసింగ్ క్లబ్ కి వెళ్తే క్లూ దొరకచ్చు. వెరీ గుడ్ కికో, నేను ఇంకా నీ వెనక కొంతమంది గార్డ్స్ ని పంపిస్తాను. పార్ట్నర్, నాకేమనిపిస్తుందంటే మనం లోపలికి వెళ్ళడానికి ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఫార్ములా నంబర్ 29 ని అప్లై చేయి. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 29. టాన్యా అక్కని వాళ్ళందరూ కలిసి లోపల అరెస్ట్ చేసి పెట్టారు. సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళని చూసుకుంటా. ఇదిగో కికో, ఇక్కడ దాకా వచ్చేసావు, కానీ నువ్వు తిరిగి ఎలా వెళ్తావు? నేను ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళేటప్పుడు టాన్యా అక్కని కూడా తీసుకెళ్లిపోతాను. నేను చివరిగా మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, టాన్యా అక్కని నాతో పంపించేయండి. తన సంగతి వదిలే, ఇప్పుడు నీ గురించి ఆలోచించవు. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోతావు కికో.
స్పీడో, ఆ కిడ్నాపర్ టానియా అక్కని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. త్వరగా ఫాలో చెయ్యి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 138. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 138. తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. నేను ఇప్పుడు ఖచ్చితంగా నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను. కికో అండ్ సూపర్ స్పీడో, థ్యాంక్ యూ సో మచ్. నేను సోలార్ ప్లాంట్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాను. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ మెహతా.